హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ద్వారా భరణి, శ్రీజ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరూ ఇంట్లోకి రాగానే హౌస్ మేట్స్కి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే వారిద్దరికీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వచ్చు అంటూ చెప్పారు. ఈ నేపథ్యంలోనే గౌరవ్ భరణితో మాట్లాడుతూ, మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉన్నారు. గతంలో మేము లోపలికి వచ్చినాక ఆడిన బాల్ టాస్క్లో మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి మొదటగా అవుట్ అయ్యారు అంటూ చెప్పడంతో భరణి మాట్లాడుతూ, అక్కడ నాది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కానీ నా టీం ఓడిపోయింది కాబట్టి మీకు అలా అనిపించింది. అక్కడ మా టీం గెలిచింటే అది ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యేదా అంటూ రివర్స్లో గౌరవ్కే పంచ్ ఇచ్చాడు భరణి. ఇది ఇలా పక్కన పెడితే ఈ టాస్క్ ముగియగానే దివ్య గౌరవ్ వద్ద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. నువ్వు అది టీం మెంబర్స్ అందరూ ఆడిన ఆట, నువ్వు అలా ఎలా ఓవర్ కాన్ఫిడెంట్ అంటావు అంటూ భరణికి స్టాండ్ తీసుకొని మాట్లాడటం ప్రారంభించింది. దీంతో గౌరవ్, నువ్వేంటి మాట్లాడేది, నువ్వు ఎలా మాట్లాడతావు ఆయన గురించి అంటే, నేను ఆయన గురించి కాదు మాట్లాడేది, నువ్వు అర్థం చేసుకో, అది టీమ్ టాస్క్, నువ్వు అక్కడ టీం గురించి తీసావు కాబట్టి ఆ టీంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడే ఛాన్స్ నాకు ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరి గురించైనా ఏ దాని గురించైనా మాట్లాడవచ్చు అంటూ దివ్య అయితే గౌరవ్కి ఇచ్చి పడేస్తుంది. అయితే ఈ తతంగమంతా గమనించినటువంటి తనూజ భరణితో మాట్లాడుతూ, మీరు అక్కడ మాట్లాడారు కదా, మళ్ళీ దివ్య ఎందుకు గౌరవ్ దగ్గర అలా ఆర్గ్యూ చేస్తుంది, మీకోసం స్టాండ్ తీసుకుంటుంది, మీరు స్టాండ్ తీసుకోలేరా, అదే కదా చెప్పింది, మీ గేమ్ మీరు ఆడండి అంటూ తనూజ చెప్తే, నేను నా గేమే ఆడుతున్నానమ్మా, బయట వాడికి చెప్పాల్సింది కూడా చెప్పేశాను, కానీ అది దివ్యకి చెప్తే మళ్ళీ ఏదో అంటుంది అనగానే అటువైపుగా దివ్య రావడంతో డైరెక్ట్గా దివ్యని అడిగేశాడు భరణి. నువ్వెందుకు మాట్లాడావు దివ్య, నేను ఆల్రెడీ మాట్లాడాను కదా అంటే, అక్కడ నేను నీ కోసం మాట్లాడేది భరణి గారు, నేను కూడా టీం మెంబర్ కాబట్టి నా టీం కోసం నేను మాట్లాడాను, నా స్టాండ్ నేను తీసుకున్నాను అంటూ దివ్య అయితే చెప్తుంది. మొత్తంగా ఈ వీడియోలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.